హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జేకే టూర్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్. నేను ఇప్పటికీ 6 సార్లు శబరిమల యాత్ర చేశాను. ఇప్పుడు 7వసారి శబరిమలలో అడుగు పెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, మేము నెమలి గ్రామం నుండి మదిర వరకు ఆటోలో వచ్చాము. ఆటోకి అయిన ఖర్చు 50 రూపాయలు మనిషికి. మేము 8 మంది వచ్చాము. 4 స్వాములు, 4 సివిల్లో మదిర వరకు వచ్చాము. శబరిమల వరకు కూడా మేము 8 మందిని వెళ్ళాలని అనుకున్నాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది మదిర రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మేము పాసింజర్లో విజయవాడ చేరుకున్నాము. విజయవాడ మేము రాగానే ఇక్కడ స్వాములందరూ కూడా మాకంటే ముందుగానే ఈ శబరిమల వెళ్ళే ట్రైన్ కోసం వేచి ఉన్నారు. శబరిమల వెళ్ళాలంటే ఇక్కడ నుండి మనం విజయవాడ నుండి చెంగనూరు ట్రైన్ కానివ్వండి, అలాగే ఎర్నాకుళం కానివ్వండి, ఇలా వాటిలో ఏదైనా సరే మనం శబరిమల చేరుకోవచ్చు. ఇది ఎర్నాకుళం జంక్షన్ వరకు వెళ్ళే ట్రైను. ఈ ట్రైన్కి ఇప్పుడు మేము వెళ్ళవలసింది. వీటిలోనే మేము బెర్త్లు కూడా బుక్ చేసుకున్నాము. మాతో పాటు వచ్చిన స్వాములు అయ్యప్ప శరణఘోషను వినిపిస్తున్నారు. ఇది ఎర్నాకుళం టౌన్. ఎర్నాకుళం టౌన్లో మేము దిగాము. అప్పటికే టైం మాకు రాత్రి 8 అయింది. బయటకు వచ్చేసి ఇక్కడ చిన్న హోటల్ ఉంటే, అంటే రైల్వే స్టేషన్ ఎదురుగానే హోటల్ ఉంది. ఆ హోటల్లో టిఫిన్ చేసాం. టిఫిన్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా స్వాములు కానీ, సివిల్ కానీ, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరున్నా సరే వెళ్ళి తినొచ్చు. బాగానే ఉంది. హోటల్ రామ్ నివాస్, ప్యూర్ వెజిటేరియన్. ఇది మన ఎర్నాకుళం టౌన్ స్టేషన్, రైల్వే స్టేషన్. ఎర్నాకుళం నుండి మేము చెంగనూరు వెళ్ళడానికి చెంగనూరు ఎక్స్ప్రెస్ని ఎక్కుతున్నాం. ఈ ట్రైను ఎర్నాకుళం రావడానికి రాత్రి 11 గంటల సమయంలో వచ్చింది. మేము ఇప్పుడు ఇది ఎక్కి చెంగనూరు వరకు వెళ్ళాలనుకుంటున్నాము. చెంగనూరు వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో చూడాలి. చెంగనూరు మేము చేరుకునేసరికి తెల్లవారుజామున 3 అయింది టైం. ఈ బస్సే మేము పంబ వరకు వెళ్ళవలసిన బస్సు. ఎలాగలా బస్సు ఎక్కేసాం. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. పంబలో దిగుతున్నాం ఇప్పుడే. ఫైనల్గా పంబ వరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే అక్కడే పంబా నది కనిపిస్తుంది. అది ఇప్పుడు మేము ఎక్కొచ్చిన బస్సు.
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వాములందరూ స్వామియే ఓం శ్రీ శరణమయ్యప్ప స్వామియే అని శరణమయ్యప్ప. శరణఘోషతో ముందుకు వెళ్తున్నారు. వీళ్ళు మా స్వాములు. ఆ స్వామి ఇప్పటికీ 22 సార్లు మాలధారణ చేశాడు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, పంబా నది. ఇది పంబా నది. ఇది పంబా నది మీద బ్రిడ్జి. ఈ బ్రిడ్జి దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకు కూడా షెడ్లు చీకటింగ్ వదలలేదు. అవి బాగానే వేశారు. పోయినసారి తుఫాన్లో ఇవి మొత్తం కొట్టుకుపోయాయి. పంబలో భక్తులు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆ షెడ్లని నిర్మాణం చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈసారి వేసే షెడ్లు ట్రక్కాలను తీసుకోవచ్చు, మళ్ళీ వాటిని బిగించుకోవచ్చు. నీళ్ళు ఇప్పుడు చాలా బాగున్నాయి. అంటే మనం ముందుగా వచ్చాం కాబట్టి ఇలా ఉన్నాయేమో. కొన్ని రోజులు ఆగితే కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. స్వాములు మామూలుగా రాలేదు. ఎక్కడ చూసినా శబరిమలలో స్వామి భక్తులు స్వాములే ఉన్నారు. మాలధారణ చేసిన ప్రతి స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేసి స్వామి దర్శనం కోసం పాదయాత్రకు వచ్చి వెళ్తారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇదే నిండా నిలుచుకున్న షెడ్యూల్. కొత్తగా వేశారు వీటిని, చాలా బాగుంది. ఈ షెడ్యూల్ కాక ఇంకా అవతల 2 షెడ్యూల్ వేశారు. వాటి నిండా కూడా మొత్తం స్వాములే ఉన్నారు. స్వాములు మాత్రం చాలా ఎక్కువగా వచ్చారు. ఇక్కడ పెట్టేసి స్నానానికి వెళ్ళారు స్వామి. చూసినంత వరకు మొత్తం స్వాములే కనిపిస్తున్నారు. పంబా నదిలో స్నానాలు చేస్తున్న స్వాములు. నది పొడవునా మొత్తం స్వాములే ఉన్నారు. మహిళలకి మనకి స్వామివారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదు కదా, వాళ్ళు ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు. పంబా నదిలో దీపాలను వెలిగించి చాలా అద్భుతంగా పూజలు చేసుకుంటున్నారు. పంబా నదిలో గంగా హారతి. ఈ స్వాములందరూ మహారాష్ట్ర నుంచి వచ్చారంట. వీళ్ళు తల మీద అలా కట్టుకొని స్వామిని రోజు ఇలాగే పూజిస్తారట.
వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు కొంచెం అర్థమైంది. మనం తెచ్చుకున్న లగేజీ బ్యాగులు ఇక్కడే మనం లాకర్ రూమ్లో పెట్టుకుంటాము. ఇక్కడ బ్యాగ్కి వీళ్ళు 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. మరీ 50 రూపాయలు అంటే కొంచెం ఎక్కువే కదా. ఇంకా మా పాదయాత్ర స్టార్ట్. దారి పొడవునా స్వాములే ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న షెడ్లు ఉన్నాయి కదా, అలాగే ఇవి స్వామి దర్శనానికి వెళ్ళే లోపు 28 షెడ్లు మనకి ఎదురవుతాయి. మా స్వాములు ఈ మెట్ల గుండా మనం ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ గణపతి దేవుని అంటే వినాయకుడి దేవాలయము, అయ్యప్ప స్వామి చిన్న దేవాలయము అవి ఉన్నాయి. వాటిని దర్శించుకొని మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. అయ్యప్ప స్వామి జీవిత చరిత్రలోని కొన్ని ఘట్టాలను ఇక్కడ దృశ్య రూపంలో మనందరికీ చూపించడం కోసం కొన్ని ఊహాజనితమైనటువంటి బొమ్మలని విగ్రహాలని ఇక్కడ తయారు చేశారు. కానీ చాలా బాగున్నాయి ఇవి. ఇది అయ్యప్ప స్వామి వారు పందలరాజుకు దొరికినటువంటి సన్నివేశం. చాలా బాగా తయారు చేశారు. కళ్ళకు కట్టిన విధంగా చేశారు. ఇది ఇందాక నేను మీకు చెప్పినటువంటి కొన్ని దేవాలయాలు ఉన్నాయని కదా, అవి ఇవి. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని స్వాములు కొంచెం ముందుకు వెళితే అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా స్వామి దర్శనం, ఆ దర్శనం టికెట్లని ఇంకొంచెం ముందుకు వెళితే ఇక్కడ చెక్ చేస్తారు. ఇక్కడ చెక్ చేసి మాత్రమే పంపిస్తారు. చెక్ చేయకుండా అస్సలు ఎవరిని వదలడం లేదు. ఇక్కడే చెకింగ్ చేసేది. మన దర్శన టికెట్లు మొత్తం ఇక్కడ చెక్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళవి స్కాన్ చేస్తున్నారు. స్కాన్ చేసి చెక్ చేసి పంపిస్తున్నారు. ఇక్కడ నుండి నడవలేని వాళ్ళ కోసం, స్వాముల కోసము, సివిల్లో వచ్చిన వాళ్ళ కోసము డోలీలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క డోలీ తీసుకురావడానికి ఒక స్వామికి కానివ్వండి, సివిల్లో వచ్చిన వాళ్ళకి కానివ్వండి, వీళ్ళు 8,000 వసూలు చేస్తున్నారు. ఆ దారి స్వాములు దర్శనం చేసుకున్న వాళ్ళు వచ్చే దారి అది. ఈ దారి మనం దర్శనం కోసం వెళ్ళే దారి. దర్శనం కోసం వెళ్ళే వాళ్ళు దయచేసి ఇటు దర్శనం చేసుకున్న వాళ్ళు వచ్చే దారిలోకి ఎదురుగా అసలు వెళ్ళవద్దు. ఆ దారి అసలు బాగోలేదు. ఈ దారి కొంతవరకు డెవలప్ చేశారు, బాగుంది. మాతలు కూడా వచ్చారు.
కన్యస్వాములు, చిన్న స్వాములు ఎంతమంది వచ్చారు చూడండి. ఇక్కడ దారి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. బాగా ఎత్తున్నది, నడుస్తుంటే కాళ్ళకి చెప్పులు లేవు. మాకు కొంచెం ఒత్తిడి ఎక్కువగా జరిగింది, కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఈ దారి చాలా ఎత్తుగా ఉంది కొండ మీదకి. చూసారా ఎంత హైట్కి వచ్చేసాము. ఇది ఇంకొక ఎత్తుగా ఉన్న రోడ్డు. ఇది చాలా ఎత్తుగా ఉంది. ఇక్కడ మనకి తాగడానికి మంచినీళ్ళు ఇస్తున్నారు. ఆ మంచినీళ్ళు మనకి కొంచెం శక్తి రావడానికి అక్కడ ఉన్నటువంటి ట్రావెన్ కోర్ వాళ్ళు ఏవో కలిపి ఇస్తున్నారు ఆ నీళ్ళలో. నీళ్లు చూడడానికి ఎలా ఉన్నాయో చూపిస్తా చూడండి. ఇగో ఇలా ఉన్నాయి రంగులు, ఎర్రగా, తాగడానికి బాగున్నాయి. అవి తాగి ఈ ఎత్తుని అవలీలగా ఎక్కేసాం. కొంతమంది స్వాములు ఎక్కలేక ఇక్కడ ఆగిపోయారు. మా స్వాములే వీళ్ళు. అడవి దట్టంగా కనిపిస్తుంది. డోలీ వాళ్ళు నలుగురు కలిసి ఒకళ్ళని మోసుకొని వెళ్తూ ఉంటారు అలా పైకి. ఇక్కడ కన్యస్వాములు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టే స్వామి దర్శనానికి వస్తారు. అది ఇక్కడ ఆచారం. ఇది నీలిమల. స్వాముల శరణఘోషతో శబరిమలై మారుమోగుతోంది. కన్యస్వాములు, చిన్న స్వాములు చూసారా ఎంత హుషారుగా నడుస్తున్నారా వీళ్ళు. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఒక్కటే వీళ్ళకున్న లక్ష్యం ఇప్పుడు. చిన్న పిల్లలు కూడా మాల వేసుకొని స్వామి దర్శనం కోసం వస్తున్నారంటే నిజంగా అసలు అద్భుతం. నడుచుకుంటూ వచ్చేస్తున్నారు, కాళ్ళకి అలసట లేదు. ఇక్కడ నుండి క్యూ లైన్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఫ్రీగానే వచ్చాము అందరము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లైన్లో పెట్టేశారు అందరినీ. ఇవే ఆ క్యూ లైన్స్. ఇక్కడ నుండి ఇంకా స్వామి దర్శనం వరకు ఇలా లైన్లో వెళ్ళవలసిందే. ఇదంతా క్యూ లైన్.
మా వెనక వస్తున్న స్వాములను ఆపేశారు. శబరిమలై కొండ మీద మబ్బులు అలా వచ్చి వెళ్తూ ఉంటే ఎంత బాగుందో. చూడండి మబ్బులు ఎలా కనిపిస్తున్నాయో. డోలీలో వచ్చిన వాళ్ళను ఇక్కడ దింపుతారు. ఇక్కడ నుండి డోలీలో వచ్చిన వాళ్ళు కూడా ఇంకా స్వామివారి దర్శనం కోసం లైన్లో రావాల్సిందే. ఇవన్నీ డోలీలు. స్వామివారి గుడి దగ్గరికి రాగానే ఇక్కడ దగ్గరలోనే టాయిలెట్లు కూడా ఉన్నాయి. ఇదంతా స్వామివారి దర్శనం కోసం లైన్లో వేచి ఉన్న భక్తులు, ఇరుముడి కట్టుకున్నటువంటి స్వాములు. ఇందులో సివిల్ వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ లైన్ మొత్తం కూడా కేవలం స్వాములకు మాత్రమే. మాలధారణ చేసి ఇరుముడి కట్టుకున్నటువంటి భక్తులు మాత్రమే ఈ లైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నది. సివిల్ వాళ్ళు దీంట్లో వెళ్ళడానికి అసలు అవకాశమే లేదు. దయచేసి ఎవరు ఆ లైన్లోకి ఎప్పుడు వెళ్ళకండి, ఇబ్బంది పడతారు. ఈ లైన్లు మొత్తం కూడా స్వాములవే. అది కనిపిస్తున్నాయి చూసారా, అవే బంగారు మెట్లు. మాల వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ బంగారు మెట్ల మీదుగా నడిచి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. మాలధారణ చేయని వాళ్ళకి వాటి మీద నడిచే అవకాశం లేదు. కేవలం మాలధారణ చేసిన వారికి మాత్రమే ఆ మెట్ల మీద నడిచే అవకాశం ఉన్నది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఆ లైన్లు దాటి కొంచెం ముందుకొస్తే ఇదిగో ఇక్కడ నుంచి సివిల్లో వచ్చిన భక్తులు వెళ్ళడానికి వెళ్ళే దారి ఇది. ఇది సివిల్ దర్శనంకి వెళ్ళే దారి. సివిల్లో వచ్చిన వాళ్ళ క్యూ లైన్ కూడా చాలా పెద్దగానే ఉన్నది. మాల వేసుకొని ఎంతమంది అయితే భక్తులు వస్తున్నారో వాళ్ళకి తగ్గకుండా సివిల్లో కూడా అంతే జనం వస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో వేసినటువంటి చిన్న చిన్న గుడారంలో చాలా బాగున్నాయి.
ఈసారి అవకాశాలు మంచిగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. నేను గతంలో వచ్చినప్పుడు ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు అనేవి లేవు. అది కనిపిస్తుంది చూసారా, అది స్వాములు వెళ్ళే లైను దర్శనం కోసం. సివిల్లో మనం వచ్చిన వాళ్ళం కదా, మనల్ని కూడా ఆ లైన్లోకి ఇదిగో ఇలా ఈ మార్గం గుండా మనల్ని దాంట్లోకి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనము అందరం కలిసే స్వామివారిని దర్శించుకుంటాం. ఇదంతా ఆలయ ప్రాంగణం. మా దర్శనం అయిపోయింది. ఇది స్వామివారి ఆలయం వెనక భాగము. అది స్వామి ఆలయము, అయ్యప్ప స్వామి ఆలయము. పక్కన కనిపిస్తున్నది వినాయకుడి ఆలయం. ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మాలధారణ చేసిన స్వాములతోటి, మామూలుగా వచ్చినటువంటి భక్తులతోటి ప్రాంగణం అంతా క్రిక్కిరిసిపోయింది. ఈ శబరిమలై కొండకి రావడం కోసం, ఈ స్వామిని దర్శించుకోవడం కోసం నిజంగా భక్తులు 41 రోజు దీక్ష భూని కఠోరమైనటువంటి దీక్షతో, కఠిన నియమాలతో, నిష్ఠతో ఆ స్వామిని పూజించి ఇక్కడికి వచ్చి ఇరుముడి సమర్పించి స్వామికి వారి వారి మొక్కులను సమర్పించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో వెనుదిరుగుతున్నారు. ఇది మాలికాపురం మాత దేవాలయం. ఈ తల్లికి ఓ చరిత్ర ఉన్నది. మాలికాపురం మాతని అయ్యప్ప స్వామి పెళ్ళాడతాను అని చెప్పాడట. అయితే కన్యస్వామి ఎవరైతే ఏ సంవత్సరం అయితే రాకుండా ఉంటారో ఆ సంవత్సరం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని స్వామివారు మాలికాపురం మాతకి మాట ఇచ్చి ఉన్నారు. అయితే కన్యస్వామి రాకుండా అనేది ఇప్పటి వరకు శబరిమలై కొండకు చరిత్రలో జరగలేదు. కనుక మాలికాపురం మాత అలాగే ఉండిపోయింది. ఇది మాలికాపురం మాత యొక్క ఆలయం ప్రాంగణం. ఎటు చూసినా భక్తులే, ఎక్కడ చూసినా మాలధారణ చేసిన స్వాములే. మాలికాపురం మాత దేవాలయం ముందు జ్యోతులు వెలిగించడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అఖండ దీపస్తంభము ఎంత బాగుందో చూసారా. మాలికాపురం మాత దేవాలయం మీద వేసినటువంటి జాకెట్ ముక్కలు ఎవరూ తీసుకెళ్ళకూడదు అని అంటున్నారు. తీసుకెళ్తే దోషమట. దయచేసి ఎవరూ తెచ్చుకోవద్దు. ఒకవేళ తెచ్చుకోవాలి అనిపిస్తే మనం తీసుకెళ్ళేటువంటి జాకెట్ ముక్కలు ఉన్నటువంటి అమ్మవారికి సమర్పించి మళ్ళీ వాటిని మనం తెచ్చుకోవచ్చు. దేవాలయం పైన వేసినవి మాత్రం తెచ్చుకోకూడదు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం
శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. తాబేలు ఆకారంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అఖండ దీపస్తంభము. ఇవి అన్నదానం క్యూ లైన్లు. ఇక్కడ ఉదయం టిఫిన్ కూడా పెడుతున్నారు. మేము ఉదయం వెళ్ళాం కాబట్టి మాకు ఇక్కడ టిఫినే దొరికింది. మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు. ఉదయం టిఫిన్లో మాకు ఉప్మా పెట్టారు. అది కేరళ వాళ్ళ పద్ధతిలో వండారు కాబట్టి సరే, మనం ఎలా ఉన్నా స్వామివారి సన్నిధిలో కాబట్టి తిన్నాం. ఇది మా బ్యాచ్, సివిల్లో వచ్చిన వాళ్ళము. ఇది కొంచెం చూసారా, ఉప్మా, దాంట్లోకి కొంచెం రసం. మన తెలుగు వాళ్ళ వంటలకి ఏళ్ల వంటలకి కొంచెం తేడా ఉన్నది, కొంచెం సర్దుకొని పోవాల్సిందే. అవి స్వామివారి దగ్గరికి వెళ్ళే మెట్లు, బంగారు మెట్లు ఉన్నటువంటి ప్రాంతం. ఇది ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణం. దీనికి కొంచెం ఎడమ వైపుగా వెళ్తే అక్కడే ప్రసాదాలు మనం తీసుకునే ప్రదేశం. అక్కడ స్వామి ప్రసాదాలు తీసుకొని ఇంకా తిరుగు ప్రయాణమే మాది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇది ప్రసాదాల కౌంటర్. ఇక్కడే స్వామి దర్శనం చేసుకొని మేము కొండ దిగి వస్తూ ఉంటే దారిలో ఇలా కోతులు కనిపించాయి. ఇవి కొండ మీదకి సరుకులు రవాణా చేయడం కోసం ఇక్కడ వాడే ట్రాక్టర్లు. ఇవి తప్ప వేరేవి ఏవి కొండ మీదకి ఎక్కడానికి రావడానికి అవకాశమే లేదు ఫ్రెండ్స్. చూసారా ఎలా రవాణా చేస్తున్నాయా? ఈ కోతులు కొంచెం విచిత్రంగా ఉన్నాయి. బ్లాక్ కలర్లో ఉన్నాయి, ముఖము వైట్గా ఉంది, లైట్గా వైట్. స్వాములతో పాటు మేము కూడా కొండ దిగుతున్నాము. కానీ దిగడం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, డోలీలా వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, డోలీలు, ఆ దారి సాహసయాత్రనే చెప్పాలి. శబరిమల యాత్ర. ఎక్కేటప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది. దిగేటప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఉంది, బాగా డౌన్.
ఇలా 18 కొండలు దిగుకుంటూ రావాలి మనం. కిందికి వచ్చేసాం. ఇది పంబా నది. మనం ఉదయం 6 గంటలప్పుడు చూసాము, మళ్ళీ ఇప్పుడు 1 గంటప్పుడు చూస్తున్నాం. పంబలో స్నానం చేస్తున్నటువంటి భక్తులు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే మనం మళ్ళీ చెంగనూరు చేరుకోవడానికి బస్సులు ఉన్నాయి. అయ్యప్ప స్వామివారు పులి మీద వస్తున్నట్లుగా చేసినటువంటి శిల్పం. ఇవి చెంగనూరు వెళ్ళడానికి బస్సులు. ఈ బస్సు ఎక్కి వస్తూ ఉంటే దారిలో పైనాపిల్ తోటలు, ఇలా ప్రకృతి అందాలు, ఇంకా మనకి రబ్బర్నిచ్చే చెట్లు కూడా ఇక్కడ మాకు చాలా కనిపించాయి. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. అందుకే ఇది దేవుళ్ళు నివసించే ప్రదేశం అని కూడా అంటారు. నిజంగా కేరళ అందాలు మొత్తం ప్రకృతిలోనే దాగి ఉన్నాయి. చెంగనూరు వచ్చేసాము. చెంగనూరు నుండి ట్రైన్ విజయవాడకు. మా జర్నీ ఇంతటితోటి అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో వెళ్ళడానికి 1500 రూపాయలు, రావడానికి 1500 రూపాయలు, మొత్తం 3000 రూపాయల బడ్జెట్లో ఈ శబరిమల యాత్రని మేము కంప్లీట్ చేశాము. బడ్జెట్ వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.